తల్లిని గెంటేసిన నీది ఒక బతుకేనా అంటూ మంత్రి సవితపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఫైర్ అయ్యారు. ఒక ఆడబిడ్డగా పుట్టినీళ్లు బాగుండాలని కోరుకోవాలని, అలా కాకుండా తల్లినే గెంటేసిన మంత్రి సవిత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. రొద్దం మండలంలో సోలార్ ప్రాజెక్టును మంత్రి సవిత అడ్డుకుంటోందన్నారు. అక్రమ మైనింగ్ తో పాటు డీజిల్ కూడా మంత్రి సవిత అక్రమంగా సరఫరా చేస్తోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. కేవలం ఫ్లెక్సీలు కట్టించుకోవడం తప్ప పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి సవిత చేసిన అభివృద్ధి శూన్యమని ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. కియా ఫ్యాక్టరీలో అన్ని పనుల్లో కూడా మంత్రి సవిత దందా సాగిస్తోందన్నారు. చివరకు భూ కబ్జాలకు కూడా పాల్పడుతోందంటూ మంత్రి సవితపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేశారు. అక్రమ డీజిల్ తోలనం అనేది ఉంది. స్వయాన తల్లి నీ పైన ఫోర్జరీ కేసు పెడతా ఉంది అంటే ఇప్పుడు నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు కదమ్మా. నీ తమ్ముళ్ళకి, నీ బ్రదర్స్ కు, నీ సిస్టర్స్ కు, నీ మదర్ కు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చి ఒక ఆడబిడ్డగా నీ ఇల్లు బాగుండాలి అని నువ్వు ఆశించాలి. నీ తండ్రి ఆస్తులపైన కేసేసి అది ఫోర్జరీ చేసి అమ్మని ఇంటి నుంచి గెంటేసి ఏం బతుకుతున్నావు? ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీది నోరా డ్రైనేజా? ఈరోజు ఎవరైనా మినిస్టర్ కేబినెట్ లో ఫెయిల్యూర్ మినిస్టర్ గా ఉంది అంటే అది సవితానే. ఒక టెక్స్టైల్ మినిస్టర్ గా నువ్వేం చేసావమ్మా ఇంతవరకు? వాళ్ళు వీళ్ళని పిలిచి ఫ్లెక్సీ వేయించుకునేది తప్ప ఏం చేసావు? నీ స్వయాన నీ ఒక పెనుగొండ కాన్స్టిట్యున్సీలో పరిగి మండలంలో ఉన్న ప్రీకాట్ మిల్ మూతపడిందమ్మా. నువ్వు టెక్స్టైల్ మినిస్టర్ అయిన తర్వాతనే మూతపడిందమ్మా. ఎంతమంది మహిళలందరూ రోడ్న పడ్డారు తెలుసా ఈరోజు? నీ స్వయాన రొద్దం మండలం, పెనుగొండ కాన్స్టిట్యున్సీ రొద్దం మండలంలో సోలార్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఎంతమంది బీసీని డెవలప్ చేసుకోవచ్చు? ఎందుకు అడ్డుపడుతున్నావు నువ్వు? ఈ రోజు నువ్వు వివేకానంద రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళ హత్య గురించి మాట్లాడుతున్నావు. ఆ హత్య ఎప్పుడమ్మా జరిగింది? టీడీపీ రూలింగ్ లో ఉన్నప్పుడే కదా జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు, సిబిఐ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏమీ లేదు అని చెప్తున్నారు కదా. సుప్రీంకోర్టు కింద పెద్ద తీర్పు ఇస్తావేమమ్మా నువ్వు? అక్రమ డీజిల్, అక్రమ మైనింగ్, అదేవిధంగా ఈ రోజు నువ్వు చేస్తున్న అరాచకాలేమి? ప్రతి క్రషర్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ మెటల్ నువ్వు ఏది చెప్తే ఆ రేటు ప్రజలు ఇవ్వాలా ఇక్కడ, లేదంటే రాయల్టీ కట్టలేదని సిఐని, ఎస్ఐని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్టేషన్ లో కూర్చోపెట్టారు. ఈ నేను చెప్తున్న మాట సత్యమా అసత్యమా అని దయచేసి పైనుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక సర్వే టీం ని పెట్టి ఇది జరుగుతుందా లేదో అని కనుక్కోండి. కియా ఫ్యాక్టరీని చూపించినావు, ప్రతి టీడీపీ కార్యకర్తకి ఎగేసినావు నువ్వు. చూడండి నీకు దాంట్లో ఇస్తాను, దీంట్లో ఇస్తాను, భాగం ఇస్తాం, షేర్ ఇస్తాం, చూడండి మీరు బాగా పనిచేయండి, ఎమ్మెల్యే చేయండి, నేను మీ ఆడబిడ్డ ఉన్నట్లే అని ప్రతి పార్టీ వాళ్ళకి ఫోన్ చేసింది ఓటు వేయించుకుంది కదా. ఈ రోజు నేను ఒకటే మాట అడుగుతున్నాం, టీడీపీ కార్యకర్తలందరూ కూడా దయచేసి మీరు వినండి. కియాలో టెండర్ గాని ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చింది అని మీరు ఒక్కసారి టీడీపీ కార్యకర్తలందరూ కూడా గమనించాలి. హౌస్ కీపింగ్ ఏ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారండి? ట్రావెల్స్, మ్యాన్ పవర్, క్యాటరింగ్, స్క్రాప్, డీజిల్, ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? ఆర్టీఐ కోరండి, టీడీపీ కార్యకర్తలారా ఆర్టీఐ కోరండి. ఈమె ఎవరితో దందా చేస్తా ఉంది అని మీరు బయట పెట్టండి. మాకు అన్ని నిజాలు తెలుసు. భూ కబ్జాలు చేపిస్తా ఉందా అంటే ఎస్సీ ల్యాండ్స్ ఎక్కడైతే ఉందో వాళ్ళని బెదిరించి గొడ్డలి అనేది నువ్వు తెచ్చిన ఒక సంస్కృతి ఏమా ఇక్కడ? పెనుగొండ కార్యకర్తలకు, లీడర్స్ కు, టీడీపీ లీడర్స్ కు, కార్యకర్తలకు, కూటమిలో ఉన్న జనసేన వాళ్ళని గాలికి తూరేసినావా? వాళ్ళందరినీ బీజేపీ ఓటన్ని కూడా నువ్వు తీసుకుని ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావా? శివమాలలో ఉండే ఒక్క హైందవ సోదరుని చెప్పుతో దాడి చేస్తే అసలు ఒక్క పేపర్ స్టేట్మెంట్ అనే ఇచ్చావా నువ్వు? నీ స్వంత పంచాయతీ రాంపురంలో ఈ రోజు ఒక్క అభివృద్ధి చేయలేదు. దత్తత తీసుకున్నానని చెప్పి ఓటే ఇచ్చుకున్నావు కదా మా బీసీలందరితో. మళ్ళీ ఈ రోజు అక్కడ ఏం చేసినావు అభివృద్ధి అంటే బెల్ట్ షాప్ ఓపెన్ చేసింది. నువ్వు ఏదైతే చేసుకుంటున్నావో, నువ్వు ఏదైతే అక్రమాలు చేస్తున్నావో, నువ్వు ఏదైతే భూ కబ్జాలు చేస్తున్నావో, అక్రమ డీజిల్ తోలుతున్నావో, అక్రమ ఇసుక తోలుతున్నావో, ఎంతమంది రాయల్టీ కట్టినారమ్మా? ఇక్కడ బ్రిడ్జ్లన్నీ కూడా బూదిలి దగ్గర, కియా దగ్గర బ్రిడ్జ్లన్నీ కట్టున్నారు కదా, వాళ్ళంతా రాయల్టీ కట్టే మట్టి తోలుకుంటున్నారా? ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తాం. నీ ఇల్లీగల్ మైనింగ్ కూడా వెలుగులోకి తెస్తాం.
తమాషగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది నీకు? వివేకానంద రెడ్డి హత్య గురించి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు. సుప్రీంకోర్టు మళ్ళా సిబిఐ మొత్తం అయిపోయింది కదా, క్లియర్ చిట్ ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడిది నీకు?